శ్రీకాకుళం నగరం స్థానిక సన్షైన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ భోగి మంటలను వెలిగించి విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల వాతావరణమంతా పండుగను తలపించటమే కాకుండా ముగ్గులతోనూ గొబ్బెమ్మలతోనూ పూలతోనూ చేసిన అలంకరణలు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రిన్సిపాల్ ప్రదీప్ మాట్లాడుతూ సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారని, మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారన్నారు. పండుగ విశిష్టతలను విద్యార్థులందరికీ అర్థమయ్యేలా వివరించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు వేసిన పలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటలతోనూ పాటలతోనూ హోరెత్తించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి విద్యార్థులంతా బాగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్, శ్రీ సన్షైన్ స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్. సో ఈరోజు మా స్కూల్లోని సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకుంటున్నాము. సో ప్రతి సంవత్సరం కూడాను సంక్రాంతి సంబరాలు అనేది మా స్కూల్లో జరుపుకోవడం అనేది యథావిధిగా అనేది ప్రతి సంవత్సరం మేము అది ఆనవాయిగా పాటిస్తున్నాము. సో ఎందుకు ముఖ్యంగా అంటే మనకి ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి మన యొక్క భారతీయ కల్చరు అలాగే తెలుగు సాంప్రదాయాలకి తెలిసేటట్టు మేము సంక్రాంతి సంబరాలు తెలియపరచాలని చెప్పేసి సో పిల్లలందరినీ కలిసికట్టుగా భోగి అంటే ఏంటి, పండగ అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, ముక్కనుమ అంటే ఏంటి, సో ప్రతి పండగకి యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న విద్యార్థులు ఏంటంటే మన ఆచారాలు సాంప్రదాయాలకి అసలు ఎటువంటివి పాటించడం మానేశారు. సో అందుకే ప్రతి విద్యార్థికి, ప్రతి కుటుంబంలో ఎలా చేయాలి, ఎలా జరుపుకుంటారనే కాన్సెప్ట్తోనే మేము ప్రతి సంవత్సరం అనేది మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకొని వాళ్ళకు ఒక మెసేజ్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాము. ఈ సంక్రాంతి ముఖ్యంగా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామంటే మనకి ధనుసు రాశి నుంచి మకర రాశి వరకు, మకర రాశికి యాక్చువల్గా సోలార్ క్యాలెండర్ ప్రకారం అనేది మనం మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాము. ఇది రైతులకు ఒక ముఖ్యమైన పండుగ. సో అలాగే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఈ సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకుంటారు. సో అందరికీ ధన్యవాదాలు. మా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు.